परम पूज्युలు परम गुरुदेव नित्यलाभ विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद भक्ति वैभव पुरी गोस्वामी महाराज वारी दिव्य पादములో ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తలొక విశేషత్వం ఏంటి? దీనికి భీష్మ పంచమి అంటారు. ఈ పంచకి చేస్తే ఏంటి లాభం అవుతుంది, ఎలా చేయాలి, చేస్తే మనం ఏం లాభం పొందుతాం అని ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు చెప్పుకుందాం. చాలా ధ్యానపూర్వకంగా అందరూ వినండి. కార్తీక మాసంలోని జపము, ధ్యానము, పూజ, తీర్థయాత్రలు, దాన ధర్మము, దానము ధర్మము ఇటువంటి అనేక మంది చేస్తారు. దీనికి మించిన ఫలితం ఏంటంటే ఎవరైతే హరికథ శ్రవణం చేస్తారో, హరికథ శ్రవణం ఎవరైతే చేస్తారో ధ్యానం కన్నాను, దానం కన్నాను, పూజ పునస్కారాలు, తీర్థయాత్రలు ఇవన్నీ సాటి రాదు శ్రవణం చేయడం మాత్రం. భక్తి శ్రవణం నుంచే ప్రారంభం అవుతుంది. మనలో భక్తి ఉన్నది అని తెలుసుకోవాలంటే ఎవరు శ్రవణం చేస్తారో వాళ్ళకి భక్తి ఉన్నది అని. ఏదో 108 దీపాలు పెట్టడం, ఏదో 108 ప్రదక్షిణాలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ భక్తి అనరు. ఇదేదో పూజ లాభం అన్నారు. పూజ చేయడం వల్ల లాభం పొందుతారు. కానీ భక్తి ఏ ప్రకారంగా లాభం గురించి భక్తి చేయరు. భక్తిలో ఒక లాభం ఏంటంటే భగవంతుడే లాభము. భక్తిలో మన కోరికలు లేదంటే ధనము, ఐశ్వర్యము, పూజ, ప్రతిష్ట, సన్మానము, ఆరోగ్యము దీనికి భక్తి అనలే. దీనికి ఆశించడం వల్ల భక్తి అనలేదు. ఏ ప్రకారంగా ఆశ లేకుండా కేవలం భగవంతుడి తాలూకా ఆశ. ఎప్పుడు చెప్తాను నేను, భగవత్ అనుగ్రహము. ఈ శబ్దం ఎవరైతే భగవత్ అనుగ్రహం అనే శబ్దం ఎప్పుడైతే మన జీవితంలోని హృదయంలోని దాచుకుంటాము, ఎలాగా భగవత్ అనుగ్రహం పొందుతాము. భగవత్ అనుగ్రహం పొందిన వాళ్ళకి వ్యాపారం ఏంటి, ఆరోగ్యం ఏంటి, ఐశ్వర్యం ఏంటి, అతనికి ఏ ప్రకారంగా లోటు ఉండదు. కుచేలుడు చాలా పెద్ద భక్తులు ఉండేవారు. కానీ కథలో రాస్తారు గరీబ బ్రాహ్మణుడు అంటారు, దుఃఖి బ్రాహ్మణుడు అంటారు, కానీ దరిద్ర బ్రాహ్మణుడు అంటారు. కానీ ఆ వాడు బాగోదు. దరిద్ర బ్రాహ్మణుడు ఎప్పుడు దరిద్రుడు కాదు. బ్రాహ్మణుడు ఎప్పుడు ఐశ్వర్యవంతుడే. కులంలో కానీ, జ్ఞానంలో కానీ, ఆనందంలో కానీ ఎప్పుడు ఐశ్వర్యమే. దరిద్ర బ్రాహ్మణుడు అని కథలో రాస్తారు. దుఃఖి బ్రాహ్మణుడు రాయవచ్చు. దుఃఖి అంటే వేరా, దరిద్రుడు అనేది వేరా. సో దరిద్ర బ్రాహ్మణుడు కాదు. కానీ కుచేలుడు చాలా సుఖంగా అనుభవించేవారు భక్తి చేయడం వల్ల, ఏమి లేకపోయినా కూడా. కానీ భక్తి చేయడం వల్ల అన్ని ఐశ్వర్యం అతనికి వచ్చేసి, స్వర్గంలో అంత ఐశ్వర్యం ఉండదు, అంత ఐశ్వర్యం అతనికి లభించింది. ఎందుకంటే భగవత్ అనుగ్రహం పొందారు కాబట్టి. సో మనం కూడా భగవత్ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిద్దాం. కేవలం డబ్బు, వ్యాపారం బాగుండాలని భగవంతుడు పూజిస్తారు కొంతమంది. ఆరోగ్యం బాగుండాలని కొంతమంది పూజిస్తారు. కానీ ఆరోగ్యం ఉంటుండగా ఐశ్వర్యం లేదనుకోండి, ఏమవుతుంది? ఐశ్వర్యం ఉన్నది, ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది?
ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉన్నది, కానీ మనసులో శాంతి లేదు, ఇంట్లో ఏదో కలహం. సో ఎలా ఉంటుంది? అందుకే మనం అడిగేలోని లోపం ఉంటుంది. అందుకే కుచేలుడు వెళ్ళి భగవంతుడి దగ్గరికి అడగలే, అతనికి ఎంత దుఃఖం ఉందో అని అడగలే. 3 పిడుగులు అటుకులు పట్టుకొని వెళ్ళారు, కానీ దాని ప్రతిఫలంగా భగవంతుడు అతనికి ఏమీ లోటు లేకుండా చూశారు. సో మనం అడగడంలో లోపం ఉంటుంది, కానీ భగవంతుడి ఇవ్వదాల్సిన లోపం ఉండదు. మనకి ఏది కావాలి, ఏం ఇస్తే అతను సుఖం ఉంటారు అనేది అతనికి తెలుసు, మనకి తెలియదు. మనం అనుకుంటాం సుఖమన్యతే, సంస్కృతంలో అంటారు సుఖమన్యతే. మనం అనుకుంటాం ఇది ఉంటే సుఖం ఉంటుందేమో అని. చిన్నప్పటి నుంచి బాగా మార్కులు తెచ్చుకుంటే, చదువుకుంటే బాగుంటుందేమో అని చదువుకున్నాం. చదువుకున్న తర్వాత మార్కులు వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం వస్తే మనకి బాగుంటుంది, సుఖం ఉంటుంది అనుకున్నాం. ఉద్యోగం కూడా వచ్చింది. ఎంతమంది ఉద్యోగస్తులకు సుఖంగా ఉన్నారు చెప్పండి? చదువుకున్నారుగా, ఉద్యోగం వచ్చిందిగా, ఎందుకు సుఖం లేదు? పోనీ ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుంటే సుఖం ఉంటుందని చెప్పేసి అనుకున్నాం, వివాహం కూడా చేసుకున్నాం. ఎంతమంది సుఖం ఉన్నారు చూడండి వివాహం చేసుకున్నాం. సో వివాహం చేసుకుందాం, పిల్లలు పుడితే బాగుంటుందేమో. ఎంతమంది పిల్లలు కానీ సుఖంగా ఉన్నారు చెప్పండి? సో మనం అనుకుంటే సుఖం కాదు, భగవంతుడు మనకి సుఖం ఇవ్వాలంటే ఏ విధానంగా అయితే సుఖం పొందుతాడని చెప్పేసి భగవంతుడికి తెలుసు, మనకు తెలియదు. అందుకే మనం అడుగుతున్నాం, అదే లోపము. అడగకుండా భక్తి చేయాలి. సో ఆ భక్తి ఎలాగుంటుంది? కేవలం శ్రవణం చేయడం వల్ల భక్తి అవుతుంది. సో తెలుసుకుంటాం మనం ఏం చెయ్యాలి అనేది, ఏం అడగాలి, ఏం అడగకూడదు కూడా మనకు తెలియదు. భగవంతుడి దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక ఎగ్జాంపుల్. మనకు రోడ్డు మీద కాకపోతే ఏదో ఒక కాన్ఫరెన్స్లో సీఎం మనకి పిలిచేసారు, రండి నువ్వు. లేకపోతే పిఎం తాలూకా ఇంటర్వ్యూ అయ్యింది, లేదంటే పిఎం మనకి పిలిచారు, మనం పిఎంతో మీట్ అయ్యాం. పిఎం మనకు ఆఫర్ అడిగారు, నీకు ఏం కావాలి చెప్పు. స్వామి ఇప్పుడు నాకు కావాలి, చెప్పులు లేవు, ప్రస్తుతం నాకు చెప్పులు లేవు, చెప్పులు కావాలి. నా చెప్పులు పోయాయి, లేకపోతే పాడైపోతున్నాయి చెప్పులు, నాకు 2 జోడీ చెప్పులు కావాలి అని అడిగాం. ఎలాగుంటుంది? బాగుంటుందా? సీఎంతో మీట్ అయ్యాం, అతను మీకు ఏం కావాలని అది ఇవ్వగలరు, స్తోమత ఉన్నది. ఎన్నో కోరికలు, ఒక మంచి బిల్డింగ్ కావాలో, లేకపోతే మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఏదన్నా, ఎందుకంటే తను అడిగారు కాబట్టి నీకు ఏం కావాలి. అప్పుడు సీఎం కలగాలి, మీరే అది నాకు ఇవ్వండి, మాకు ఏది బాగుంటుందో అది మీరే ఇవ్వండి అంటే అతను ఆలోచిస్తారు. సరే ఇతనికి ఏమి లేదు, ఉద్యోగం ఉందా లేదా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని డబ్బు ఉన్నదా లేదా, ఇవన్నీ ఆలోచించేసి సీఎం ఒకటి మీకు పిఎం ఒకటి ఇస్తారు, మీ దగ్గర ఏమి ఉంటే బాగుంటుందని చెప్పేసి. కానీ మీ అడిగారు ఏంటి? జోడ్లు అడిగారు సీఎం కాడి. భగవంతుడు సీఎం కార్డు, పిఎం కన్నా ఇంకా సుప్రీం ప్రైమ్ మినిస్టర్. అతని దగ్గర ధనం ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, వాకులు ఇవ్వండి, పిల్లలు ఇవ్వండి అనేది చాలా తుచ్చమైన కోరికలు ఇవన్నీ. చాలా మంది పిల్లలు లేకపోయినా పిల్లలు అడుగుతారు కోరికగా, ఒక పిల్లడైతే బాగుండు మాకు స్వామి ఇవ్వండి అని చెప్పేసి. పంది ఏం పుణ్యం చేసుకుంటే ఒకటేసారి 12 పిల్లలు కంటుంది, డజన్ పిల్లలు కంటుంది ఒకటేసారి. అయితే పంది మనకంటే చాలా పుణ్యం సంపాదించుకుందా? మనకంటే భాగ్యమైన పంది? పిల్లల కంటే పుణ్యం అనేది భాగ్యవంతులు కాదు. మనకి ఏంటి కావాలో మనకి అసలు తెలియదు. సో అందుకే ఇది భగవంతుడికి విడిచిపెట్టేయాలి. భగవంతుడి దగ్గరికి వచ్చి ఏం అడగడం అవసరం లే, మనకి ఏం కావాలి, ఏమి ఇస్తే ఇతను సుఖం ఉంటుందని చెప్పేసి భగవంతుడికి విడిచిపెట్టేయాలి. సో భగవంతుడికి విడిచిపెట్టాలి. ఏ ప్రకారంగా కోరిక మనం కోరుకోకూడదు, భగవంతుడికి విడిచిపెట్టాలంటే అది ఎలాగ మనకి మనసు వస్తుందంటే ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో, భగవంతుడి కథ శ్రవణం చేస్తాము, హరికథ శ్రవణం చేస్తాము, భగవంతుడి గురించి తెలుసుకుంటాము. సో మనకి ఈరోజు సత్సంగం తాలూకా అవకాశం మనకి వచ్చింది. ఈరోజు నిశ్శబ్దంగా నేను ఇంకా ప్రారంభించలేదు. ఈ ఏకాదశి నుంచి పౌర్ణమి అయి 4 రోజులు, ఈ రోజుతో కలిస్తే మనకి 5 రోజులు అవుతుంది పంచమి.
సో అందరూ ఈరోజు చాలా కొంతవరకు నియమంతో నిష్ఠాతో దైవారాధన దైవ చింతనంతో గుడి గోపురాలు దర్శనం చేసుకుంటూ ప్రసాదం అల్పాహారం స్వల్పాహారం చేస్తుంటారు. సో ఈరోజు మీ అందరికీ యాడ్ అయిపోయి ఉంటుంది. సో ఈ 4 రోజులు నియమంతో ఉంటే ఈ వ్రతము భీష్మ పంచమి అన్నారు. ఇది చేయడం వల్ల మనకు లాభం ఏంటనేది నేను ప్రారంభిస్తాను. చాలా ధ్యానపూర్వకంగా వినండి. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం మనకి రాదు. సో వచ్చినప్పుడే మనం ఖచ్చితంగా దీనికి వినియోగించాలి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురుభ్యే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమదే శ్రీభక్తి సౌధ కేశవ గోస్వామితి నామినే. గో గురు కృష్ణ సేవా సంబంధ విజ్ఞానదాయినే ప్రభవే నమో. శ్రీ గురు కరుణాశక్తి విగ్రహాయ నమస్తుతే. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమదే శ్రీ భక్తి వైభవ పురి గోస్వామితి నామినే. గౌరవాణి ప్రచారాయ దృఢ సంకల్ప ముహూర్తయే కృష్ణ శక్తి స్వరూపాయ శ్రీ భక్తి ప్రదాయినే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమదే శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి నామినే. श्रीभार्षवानुविधि विदहिताय कृपाब्धये कृष्ण संबंध विज्ञानदायिने प्रभवे नमो. माधुर्य जल प्रमाढ्य श्री रूपानुग भक्तिदो श्री गौर करुणा शक्ति विग्रहाय नमस्तुते. नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे श्री रूपानुग विरुद्धाप सिद्धंत दंतहारिणे. मूकं करोति वाचालं पंगं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. अजानुलम्बितभुजौ कनकावधातौ संकीर्तनेकपितरौ कमलायताक्षौ विश्वम्भरो द्विजभरो युगधर्मपालो. वन्दे जगत्प्रियकरो करुणावतारो. वन्दे जगत्प्रियकरो करुणावतारो. वागीसा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे. त्वं नृसिंहम् अहं भजे. वृन्दावै तुलसीदेव्यै प्रिया वै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्. श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. ప్రప్రథమంగా పరమ పూజ్యులు ప్రాతః స్మరణీయ పరమ ఆరాధ్య శ్రీకృష్ణ చైతన్య మఠ్ గోసేవాసం సంస్థ సంస్థాపక ఆచార్యులు మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య కులచుడామణి అష్టోత్తర సదశ్రీ శ్రీమద్ భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపానుగ గురువర్గలు ఆచార్య తాలూక దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణి నిధి కరుణాసాగర్ భక్త బచ్చల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఇటు సంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మానవ జన్మల సర్వోత్కృష్టమైన ఫలం మనందరికీ సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి 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 కృప. ఈరోజు మీ అందరూ ఇక్కడ కూర్చున్నారంటే దానికి విశేష కారణం అనాశయంగా మనకి ఏమీ దొరకదు. రోడ్డు మీద పడి ఉండే వస్తువు కూడా మనకి దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి రోడ్డు మీద ఏదో ఒకటి వస్తువు దొరికింది, బంగారమో వెండో ఒక బాలో ఒక బ్యాటో ఏదో ఒక వస్తువు.
అనాశయంగా దొరకదు. దానికి కారణం దాని వెనకట్ల బోల్డ్ ఉంటుంది. మనం ఈ జన్మలో చేసుంటాము, పూర్వజన్మలో చేసుంటాము, ఏదో కారణం వల్ల మనకు ఒక వస్తువు పదార్థం దొరుకుతుంది. ఈరోజు మనకి భగవత్ సన్నిధిలోని సత్సంగం లభిస్తుందంటే దీనికి తాలూకా కారణం అనేకం. ఎంత కృషి చేసి ఉంటాం మనం ఈరోజు ఇక్కడ గోశాలలోని కూర్చొని భగవత్ సన్నిధిలోని భగవంతుడు ఎదురుకుండా మనం భగవంతుల కథ చర్చిస్తున్నాం. దానికి పూర్వమైన మనకి అనేక కృషి ఉన్నది. సో ఆ కృషి, ఆ కష్టం, ఆ భక్తి చేయడం వల్ల మనకి ఈరోజు సత్సంగం దొరుకుతుంది. ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అనే విషయం విడిచిపెట్టేసింది, ఎలా చెప్తున్నారనే విషయం విడిచిపెట్టేసింది. యూట్యూబ్లో చూస్తే బోల్డ్ కథలు చూడొచ్చు, కానీ ఈరోజు భగవత్ సన్నిధిలో మనకు లభిస్తుంది కథ చాలా అమూల్యమైనది. అందుకే ధ్యానపూర్వకంగా అందరూ వినాలి. ఈరోజు ఏకాదశి పేరు ఏంటి తెలుసా? ఉత్థాన ఏకాదశి, దేవ ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి. ఈ ఏకాదశికి అనేక పేర్లు. ఈ ఏకాదశి చేయడం వల్ల మనకి ఏంటి లాభము అనేది మనం నిన్న చాలా వివరించి చెప్పుకున్నాం గంట సేపు. ఎవరికైతే కావాలి, ఎవరికైతే ఈ ఏకాదశి కథ మహిమ వినాలని ఉన్నదో అక్కడ రాధాకాంత్ ప్రభు అని ఉంటారు, అతను మీకు మీ ఫోన్లోని పంపిస్తారు. విశేషమైన లాభాలు ఈరోజు ఏకాదశి ఖచ్చితంగా వినవలసిందే. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తున్నారో వాళ్ళు భాగ్యవంతులు. ఈరోజు ఎంతమంది ఈరోజు అన్నం తీసుకున్నారు? చేతులు లేపాలి. ఈరోజు అన్నప్రసాదం తీసుకున్నారు. ఓకే, చూడండి, తెలియలేదు మీ అందరికీ. ఈ ఏకాదశి మంచిది, గుడికి వచ్చారు, కానీ ఈరోజు ఏకాదశిలోని అన్నం తీసుకుంటే ఏమవుతుంది అనేది నేను ఇంకా విశేషంగా చెప్పను. మనం చేసిన పుణ్యము, వ్రతము, తపస్య, ధ్యానము, దాన ధర్మాలు అన్నీ నష్టం అయిపోయినాయి. చూడండి, ఇది నేను చెప్పుకుంటున్నాను, శాస్త్రం. సో ఇదే శ్రవణానికి మూల్యము. మనం ఈరోజు నిన్న శ్రవణం చేసి ఉంటే ఈరోజు మనం ఖచ్చితంగా ఆనందం తినిపోదు. సో స్వామి అలాగన్నారు, మా జపము, ధ్యానము అన్నీ పోయాయా, ఒకటేసారి మాకు గుడికి వచ్చేసి నిరాశం చేసేసారు. ఎందుకు వచ్చేంద్ర బాబు గుడికి రాకపోతే నేను చక్కగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ఈరోజు చెప్పడంతో మొత్తం అంతా పోయింది నాది. జపం, ధ్యానం, పుణ్యం సంపాదించాలంటే నేను కేవలం చిటికేసి మీతో మీ అకౌంట్లో పుణ్యం వేయగలను. పుణ్యం గురించి పరితపించకండి. అనేక చిట్కాలు ఉన్నాయి, శాస్త్రంలో రాసి ఉన్నాయి. చిన్నది, స్వల్ప అప్యశ ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అని శాస్త్రం చెప్తుంది. చిన్న మార్పు, చిన్న నియమాలు పాటిస్తే మనకు అనేక బెనిఫిట్స్ వస్తాయి. శాస్త్ర ప్రకారంగా, సనాతన ధర్మం ప్రకారంగా చాలామంది ఏదేదో కష్టపడతారు. పుణ్యానికి, దానానికి, ధర్మానికి. పుణ్యం చేద్దాం, ధర్మం చేద్దాం. పుణ్యము, దాన, ధర్మము చేయాలంటే అనేక ఈజియెస్ట్ మెథడ్ ఉన్నది. మీది పోయిందని చెప్పేసి బాధపడకండి. మీ అకౌంట్లో దానికంటే రెట్టింపు కాదు, 100 times మోర్ పుణ్యాన్ని మీకు యాడ్ చేసేస్తాను. కానీ ధ్యానపూర్వకంగా ఏంటంటే ఈ 4 రోజులు ఖచ్చితంగా మీరు భీష్మ పంచమి, అందుకే ఈ 4 నెలలు శ్రావణం, భాద్రపద, శ్రావణం, తర్వాత ఏంటి వస్తుంది, అశ్విజ, భాద్రపద,
కార్తీకం. ఈ 4 నెలలకి చాతుర్మాసం అంటారు. శాస్త్రంలో చాలా పెద్ద కఠోరమైన నియమము, వ్రతము. నారద ముని ఋషి పూర్వజన్మలోని ఒక దాసీపుత్రుడిగా ఉండేవారు, అంటే పనివాడిగా ఉండేవారు. నారద ముని ఋషి తెలుసా అందరికీ? నారద ముని ఋషి, నారదులు తెలుసా? నారాయణ నారాయణ అని వీణ పట్టుకొని విహరిస్తుంటారు. అతనికి ఎప్పుడూ హరిదర్శనం అవుతూనే ఉంటుంది. అతను ముని శ్రేష్టము, మునిలో శ్రేష్టం అయిపోయారు. అతను ఒక దాసీపుత్రుడుగా ఉండేవారు, పనివాడిగా ఉండేవారు. దాసి అంటే ఒక పని మనిషి తాలూకా పుత్రుడుగా ఉండేవారు. ఈ చాతుర్మాసం వ్రతం చేసే కొన్ని మునిలు ఋషులు ఈ సేవ చేసి వ్రతం చేయలే. ఆ దాసి, ఆ పని చేసే ఆవిడ ఈ మునిలకి సేవ చేసి, ఎవరైతే వ్రతం చేస్తున్నారో 4 నెలల వ్రతము, వచ్చే జన్మ మునిగా, నారద మునిగా పుట్టారు. ఒక మునిగా పుట్టారు. అంటే ఆ వ్రతం చేస్తే ఎంత లాభం ఉంటుంది చూడండి. వ్రతం చేసేవాడికి సేవ చేస్తే ఎంత లాభము, వ్రతం చేస్తే ఎంత లాభం ఊహించుకోండి, ధ్యానంగా వినండి. ఇది నారద ముని ఒక దాసీపుత్రులుగా ఉండేవారు. మునీలు అందరూ 4 నెలలు కఠోరమైన తపస్సు చేసేవారు. చాతుర్మాసం వ్రతం అంటారు దీనికి. ఈ చాతుర్మాసం వ్రతం చేసే వ్యక్తి తాలూకా సేవ చేశారు కేవలం. అంటే ఏంటి? వాళ్ళు వండుకుంటే ఆ వండుకొని పాత్రలను కడగడం, వాళ్ళ ఎంగిల్ తాలూకా మొత్తం అంతా ఆకులన్నీ తీయడం, కొద్దిగా ఇల్లు శుభ్రం చేయడం, కేవలం సేవ చేశారు. పని మనిషి కాబట్టి సేవ చేశారు. ఆ జన్మం వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చే జన్మము నారద మునిగా పుట్టారు, ఒక ఋషిగా పుట్టారు. సో స్వయంగా చాతుర్మాసం చేస్తే ఏంటి లాభం అవుతుంది ఊహించుకోవాల్సి వస్తుంది. సో చాతుర్మాసం వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళ తాలూకా ఫలితాలు నేను చెప్పలేము, శాస్త్రంలో బోల్డ్ ఉన్నది. ఒకవేళ చాతుర్మాసం చేయపోయిన పక్షంలో ఈ కార్తీక మాసం ఉన్నది కదా, మీది అమావాస్య టు అమావాస్య, ఎప్పుడు దీపావళి నుంచి మళ్ళీ వస్తుంది. ఎవరైతే వ్రతం చేస్తారో చాతుర్మాసం వ్రతం చేసేంత ఫలితము ఈ కార్తీక వ్రతం చేస్తే లభిస్తుంది. కానీ మనకి అవకాశం లేదు కాదు. ఈ కార్తీక వ్రతం కూడా మనం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ 15 రోజులు అయిపోయింది. ఇంకా ఉన్నది 15 రోజులు అయిపోయింది. ఈ పౌర్ణమి వస్తే 15 రోజులు అయిపోతుంది. సో మనం కార్తీక వ్రతం కూడా చేయలేం. ఎవరైతే ఈ 5 రోజులు వ్రతం చేస్తారో, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఏకాదశి అయిపోయింది, ఇంకా 4 రోజులే. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పంచమి అంటే పౌర్ణమి. ఈ 4 రోజులు వ్రతం ఎవరైతే చేస్తారో నియమబద్ధంగా, వాళ్ళకి చాతుర్మాసం తాలూకా ఫలితం లభిస్తుంది. చూడండి, ఈ 4 రోజులు వ్రతం చేయాలి. ఈరోజు ఏకాదశిలోని అన్నం తినేసరి బాధపడ్డారు, కానీ ఈ 4 రోజులు వ్రతం చేస్తే చూడండి, చాతుర్మాసం తాలూకా వ్రతం తాలూకా ఫలితం వస్తుంది మీకు. నిన్న ఒక్క రోజున చెప్పేశాను. మీరు జీవితంలోని ఎంతైతే పుణ్యము, ధర్మము, దానము చేశారో, తీర్థయాత్రలు చేశారో, ఆ రోజు అవంతాను ఈ ఏకాదశిలో అన్నం తినడంతో పోయింది. శాస్త్రం రాసుకున్న చూడండి ఏకాదశి మహిమ. ఎవరైతే నవధాన్యాలు తింటారో ఏకాదశి రోజు, జగత్తులో ఉన్ని పాపమంతా తిన్నట్టట. ఒక చేవని చంపితే ఎంత పాపమో, బ్రహ్మహత్య, ఒక బ్రాహ్మణుడిని చంపడంతో, ఒక గోహత్య చంపడంతో ఎంత పాపమో అంత పాపం ఈరోజు అన్నం తింటే, నవధాన్యాలు తింటే. మీరు కావలిస్తే పద్మపురాణం చదవండి, ఏకాదశి తెలుగు మహిమ. ఆ పురాణ శాస్త్రం చదవకపోతే మనం భక్తి చేయడం వల్ల లాభం ఏంటి? మనకు నచ్చినట్టుగా మనం భక్తి చేసేది భక్తి కాదు. మనం నచ్చినట్టుగా మనం డ్రైవ్ చేసామనుకోండి, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఒక రూల్ ఉన్నది, రెగ్యులేషన్స్ ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా రెడ్ మార్క్ ఉన్నది అనుకోండి, మనం అక్కడ బ్రేక్ వేయాలి, ఆగాలి. అక్కడ ఏ అవసరం లేదు, నా ఇష్టం నేను వెళ్తాను అంటే ఏమవుతుంది? ఫైన్ పడుతుంది, లేదంటే యాక్సిడెంట్ అవుతుంది, మీ లైసెన్స్ పోతుంది. ఒక డ్రైవింగ్ చేయడానికి కూడా కొన్ని రూల్ ఉంటాయి. మీరు గవర్నమెంట్ జాబ్ చేసుకోండి, ప్రైవేట్ జాబ్ చేసుకోండి,
టైమింగ్ ఉంటుంది, మీ సీట్ ఎక్కడ కూర్చోవాలి, మీ ప్రొఫైల్ ఏంటి, మీ ఏ ఉద్యోగం చేయాలి. లేదు నేను నచ్చినట్టు నేను చేస్తాను ఉద్యోగం అంటే అవ్వదు. ఏది కూడా మనం నచ్చినట్టుగా చేయడానికి లేదు. ఉద్యోగం ఏంటి, డ్రైవింగ్ ఏంటి, జీవితాన్ని ఇవెందో హెల్త్ కాన్షియస్నెస్ అనుకోండి, మనం నచ్చినట్టుగా మనం ఉంటే అవ్వదు. హెల్త్కి కూడా ఏది మనకి పడుతుంది, ఏది మనకి పడదు. షుగర్ ఉన్నోడికి నేను నచ్చినట్టుగా తింటాను ఏంటంటే అవుతుంది ఏంటి? వాతం ఉన్నోడికి నేను నచ్చినట్టుగా తింటానంటే అవ్వదు. కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, కొన్ని రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నిటికీ. సో అలాగే జీవితానికి, భక్తికి కూడా కొన్ని రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అది శాస్త్రం అన్నారు దానికి. గవర్నమెంట్ రూల్, ఇప్పుడు ఆధార్ కార్డు మొత్తం అంతా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఏమంటారు దానికి? కేవైసీ. బ్యాంక్లో మీరు అప్డేట్ చేసుకోవాలి, లేదంటే మీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏం అవు. వెంటనే పొద్దున్న పెద్ద లైన్ ఉంటుంది కేవైసీ గురించి చేసుకోవాలి అని. ఎందుకంటే బ్యాంక్ ఆల్రెడీ చెప్పేసింది. బ్యాంక్ చెప్తే, గవర్నమెంట్ చెప్తే మనం దానికి రూల్ పాటిస్తున్నాం, కానీ శాస్త్రం చెప్తే మనం పాటించుకుంటున్నాం, దానిపైన విశ్వాసం లేదు. సో శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏకాదశి రోజు ఎవరైతే నవధాన్యాలు తింటారో వాళ్ళు చేసిన పుణ్యము, వ్రతము, ఫలితాలు అంతా నష్టమైపోతుంది. అయితే స్వామి మేము తెలియకుండా చేసాం, ఏమవుతుంది? అగ్గిని మీరు తెలియక పట్టుకోండి, తెలిసి పట్టుకోండి, కాలుతుంది. తెలియక అగ్గి మీద నేను చెయ్యేసేసాను, నాకు కాలకుండా ఉండాలి కదా అంటే అవుతుంది ఏంటి? తెలియకుండా చేసినా కూడాను తప్పే. తెలియకుండా చేసింది పట్టుకున్న నిప్పే. దాని స్వభావం ఏంటి? మనకి దహిస్తుంది. అగ్ని తాలూక స్వభావము దహించడమే. సో తెలియక పట్టుకున్నాను కదా అంటే దహిస్తుంది ఖచ్చితంగా. అన్నది తెలియక పట్టుకుంది. చీకట్లో వెళ్తున్నాం, అక్కడ అగ్గి ఉన్నది తెలియలేదు, మట్టేసావు. ఏ అగ్గి, నేను తెలియక నీకు మట్టాను కదా, తెలిసి మట్టానేంటి, నాకు ఎందుకు నువ్వు కాల్చేవు అంటే అడగొచ్చా? సో ఏకాదశి రోజు మనం తెలియపోయినా కూడా మనం చేసాం కాబట్టి మనది ఫలితాలు పోతాయి. అయితే ఏంటంటే దానికి రెమెడీస్ ఉన్నాయి. సో ఏంటి? దీనికి మించింది వ్రతం, ఏకాదశికి మించిన వ్రతం అనేది ఇంకేది లేదు. మీరు ఏ వ్రతం చేయకండి, కానీ ఏకాదశి వ్రతం ఖచ్చితంగా ఒకటి చేయండి. ఏకాదశి వ్రతం వ్రతరాజు అని చెప్పారు. దీనికి వ్రతంలో రాజు. దీనికి మించిన వ్రతం ఏమీ లేదు. సో ప్రతి 15 రోజులకి ఒక రోజు వ్రతం వస్తుంది, ఏకాదశి వస్తుంది. మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండవలసిందే. ఇది సైంటిఫికల్గా హెల్త్ కాన్షియస్నెస్ కూడా ఇది మంచిది. చూడండి, జుఖాం అంటే ఏంటి తెలుగులో? జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్, హెడేక్. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో ద్వాదశి రోజు అది మొత్తం అంతా కరెక్ట్ అయిపోతుంది. ద్వాదశికి అతను దగ్గు ఉండదు, జలుబు ఉండదు, ఏముండదు. చూడండి, మీరు ట్రై చేయండి. సో వ్రతము ఏకాదశి అనేది 15 రోజులకి ఒకసారి చేయడం వల్ల మనకి హెల్త్కి మంచిది, స్పిరిచువాలిటీ కూడా మంచిది. సో మనలో భక్తి రావాలంటే ఖచ్చితంగా ఏకాదశి వ్రతం చేయాల్సిందే. ఏకాదశి వ్రతంలోని భగవంతుడు చాలా ప్రసన్నం అయిపోతారు. ధర్మం అని ఒక దేవుడు ఉన్నాడు, దేవత ఉన్నారు. అధర్మం కూడా ఒక దేవత ఉన్నారు. ఈ అధర్మం వెళ్ళి భగవంతుడికి అడిగారు, నేను ఎక్కడ ఉంటాను, నివాసిస్తాను? ఎక్కడ నివాసిస్తారంటే ఏకాదశి రోజు నవధాన్యాలను నివాసించండి అని చెప్పేసి. అధర్మాన్ని మొత్తం పాప పురుషులని ఉన్నారు. ఈ పాప పురుషుడు ఈ నవధాన్యాలని నివాసిస్తారు. ఎవరైతే నవధాన్యాలు తిన్నారో ఖచ్చితంగా పాపాన్ని తిన్నట్టు. పుణ్యంతో పోయింది ఏకాదశి వ్రతం చేయడం వల్ల. మనం మళ్ళీ ఏం తిన్నాం? పాపాన్ని తిన్నాం. సో యథార్థం ఇది. అందుకే శాస్త్రం వినండి, విని మీ జీవితాన్ని ఆ విధానంగా మలుపు తెచ్చుకోండి. దానివల్ల మీకు సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. స్వామి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, ఈ రూల్లోని ఆ రెగ్యులేషన్స్ చేయండి. ఇవన్నీ మనం చేయగలం ఏంటి? ఉద్యోగం సద్యోగం చేస్తున్నారు, అతనైతే బ్రహ్మచారి సన్యాసి, అతనికి పని పాటు లేదు, ఏదైనా వ్రతాలు పుణ్యాలు పూజలు చేసుకుంటే అతని పని అది.
మనకు అవన్నీ అవుతాయేటండి అని కొట్టిపడేయకూడదు. మనం మనం ఉద్యోగం సద్యోగం చేయాలి, భార్య పిల్లలు ఇల్లు వాకులు అన్నీ ఉన్నాయి, ఉద్యోగం సద్యోగం ఉన్నాయి, అతనికైతే ఇల్లు వాకులు ఏమి లేదు, భార్య పిల్లలు ఏమి లేదు, సన్యాసి, అతను ఎన్నేనే చెప్తారు, అతను చేయాల్సింది అతను చేసుకుంటారు, మనం చేయాల్సింది మనం చేయాలి అని వితండవాదం. ఇది అజ్ఞాని అంటే. జీవుడికి ఏ విధంగా కళ్యాణం అవుతాదో అది చెప్పడానికే సాధు, అది చెప్పడానికే మహాత్ములు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా శాస్త్రాధ్యయనం చేశారు. శాస్త్రంలో కేవలం అధ్యయనం చేయడం కాదు, గురు పరంపరతో కానీ అధ్యయనం చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఇలా కాదు ఏదో ఒక పురాణం చదివేసి దానికి చెప్పడం లేదు. ఇది గురు పరంపరాగతం జ్ఞానం. అనాది కాలం నుంచి ఈ జ్ఞానం ఉన్నది, అనాది కాలం నుంచి ఈ శాస్త్రం ఉన్నది, అనాది కాలం నుంచి ఈ ధర్మం ఉన్నది. లోపమైపోతుంది తెలుసుకోలేక. ఒక చిన్న పిల్లడు గుడికి వెళ్తాను అంటే ఏం తెలుసుకుంటాడు అతను? చూడండి, ఈరోజు సోకాళ్ళు గుళ్ళు గోపురాలు ఉన్నాయి, మీ శఠారి వేసేసి మీ గోత్రనామాలు పూర్తి చేసేసి మీకు పంపించేస్తారు. తను తప్ప ఇది ఇవాళ ఏకాదశి వ్రతం చేయండి, మీరు హరినామం చేయండి, దీపం వెలిగించండి అని చెప్తారేంటండి ఏ గుళ్ళోని? లేదు. అందుకే ప్రత్యేకంగా ఇన్ని గుళ్ళు ఉన్నా కూడాను ఈ గుడి స్థాపన చేయడానికి కారణం అదే. అది కూడా ఎలాగా విరాట రూపంగా చేస్తాం, ఎందుకంటే చిన్నగా చేస్తే ఎవరు రారు. విరాటంగా కళ్ళుకి ఆనడాలి, అక్కడ ఏదో ఒకటి జరిగింది మేము వెళ్తామని. సో మా గురువు మహాత్ములందరూ ఇక్కడ ఉన్ని ప్రతి వ్యక్తికి ఒక మంచి మెసేజ్ ఇద్దాం. వాళ్ళ జీవితంలో ఎలాగ సంతోషంగా ఉండగలరు, సుఖంగా ఉండగలరు. ఇహలోకో పరలోకో అంటున్నారు. మా గురుగారు ఏం చింతన చేస్తున్నా తెలిసింది, జీవితం ఉన్న వాళ్ళకి సంతోషంగా ఉంటారు, చనిపోయిన తర్వాత కూడా సంతోషంగా ఉంటారు. ఆ విధానం మీకు చెప్తారు. చూడండి, ఇదే విధానం, ఇదే శాస్త్రం. మీరు ఇప్పుడు ఏదో పని చేసేసారు, కొద్దిగా ఏదో డబ్బు గడించారు, చనిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? అది కూడా శాస్త్రం. ఇహలోకో పరలోకో, మీరు బతుకున్న వాళ్ళను మీరు సంతోషంగా ఉంటారు, చనిపోయిన తర్వాత కూడా సంతోషం ఉంటారు. ఏదంటే శాస్త్రం ఏ విధానం చెప్తుందో అది ఆ విధానంగా మీరు వెళ్తే, అది చెప్పడానికి వాళ్ళు మహాత్ములు ఇల్లు, వాళ్ళ సుఖాలు, వాళ్ళన్నీ విడిచిపెట్టేసి కేవలం కథా ప్రవచనం చేసేసి భక్తి మార్గంలో అందరికీ ఉంచాలని చెప్పడం. సో ఒకటైతే మీరు ఆలోచించండి, ప్రతి 15 రోజులకి ఒకసారి ఏకాదశి వ్రతం వస్తుంది. అమావాస్య పక్షంలో వస్తుంది, పౌర్ణమి పక్షంలో వస్తుంది. సో ఏకాదశి వ్రతం అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి, శాస్త్రంలో ఏనాది ఉన్నది, 8 సంవత్సరాల పైన బాలుడు, 80 సంవత్సరాల కింద ఉన్న వ్యక్తి, ప్రతి వ్యక్తి ఏకాదశి వ్రతం చేయవలసిందే. ఇది మస్ట్ అండ్ షుడ్. శాస్త్రం చెప్తున్న ప్రతి జీవుడు, లేదంటే ఆరోగ్యం బాగోలేదు అయినా కూడా చేయాలి. దీనికి ఎక్స్క్యూజ్ లేదని చెప్పారు. ఎందుకంటే ఏకాదశి రోజు నవధాన్యాలు ఎవరైతే స్వీకరిస్తారో ఖచ్చితంగా అతను పాపం తిన్నట్టే. అందుకే దయచేసి జీవితంలోని మఠంకి వచ్చేసి మీరు ఏది నేర్చుకున్నారో, ఏది నేర్చుకోలేదో, ఏది గ్రహించారో, ఏది గ్రహించలేదో తెలియదు. మీరు అందరూ ఎడ్యుకేటెడ్స్, వెల్ నాలెడ్జ్ పర్సన్స్. మీరు చదవండి, శాస్త్రం పురాణం చదవండి, ఏకాదశులకు మహిమ చదవండి. సో మనం సంవత్సరం అంతా సాధన చేస్తాం, ఒక ఒంటిపూట తినేసి ఏదో ఒక మంచి వ్రతం చేస్తాం సంవత్సరం అంతా. కానీ ఏకాదశి వ్రతం పాటించలేకపోతే అనుకోండి, ఆ వ్రత ఫలితాలు కూడా మొత్తం అంతా పోయింది. సో అందుకే మనలో ఏం చేసినా పుణ్యమైన, ధర్మమైన, జపమైన, తీర్థయాత్రలు మనం చేసిన ఏదైనా మనకి కాపాడాలన్నా మనం ఏకాదశి వ్రతం అయితే విడిచిపెట్టకూడదు. ఏకాదశి వ్రతం ఎవరైతే విడిచిపెట్టారో వాళ్ళ ధర్మం అంతా నష్టమైపోయినట్టు, పుణ్యం అంతా పోయినట్టే. మళ్ళీ ఏం చెప్తున్నారు తెలుసా? ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో సహస్ర
పితృపురుషులు కూడా మోక్షం పొందుతారు. 100 పురుషులు మన పితృపురుషులు కూడా మోక్షం పొందుతారు. ఎవరైతే ఈ ఏకాదశి చేస్తారో పితృపురుషులు అందరూ పండగ చేసుకుంటారట స్వర్గలోకంలోని. అరే మా వంశంలోని ఈరోజు మా అబ్బాయో మా అమ్మాయో ఏకాదశి వ్రతం చేశారు. సంక్రాంతి వస్తుంది, పెద్ద పండుగ. ఏం చేస్తారు? పెద్ద పండుగ అంటారు దానికి. ఏం చేస్తారు చెప్పండి? ఏదో కొత్త డ్రెస్ వేసేసుకున్నామా, షాపింగ్కి వెళ్ళామా, డ్రెస్సులు తీసుకున్నామా? కాదు. పెద్ద పండుగ సంక్రాంతి అంటే పెద్దలకి పత్రాలు ఇవ్వడం. పెద్దల పేర్ల మీద మనం వాళ్ళకి ముందు ఇస్తాం. ఎందుకంటే పెద్దలు సంతోషంగా ఉంటే మనం వచ్చే పిల్లలు మన పరివారం సుఖంగా ఉంటుందని. ఏకాదశి వ్రతం చేస్తే చూడండి 100 పీడి ఏమంటుందని, పీడికి 100 తరాలు 100 తరాలు కూడా సంతోషిస్తారు. చూడండి ఒక్క ఏకాదశి వ్రతం చేస్తారు. సో ఏకాదశి వ్రతం మహిమ అన్నది. సో నిన్న చెప్పున్నాం ఈ ఏకాదశి తల వ్రత మహిమ. ఎవరైతే వినాలనుకుంటారో అది సెల్ ఫోన్లోని వినవచ్చు. చాలా ఫలితాలు ఉన్నాయి. అది మళ్ళీ నేను రిపీట్ చేయను, ఎందుకంటే మనకి సమయం అయిపోతుంది కాబట్టి. ఈ భీష్మ పంచమి తాలూకా వ్రత మహిమ చెప్పడానికి ప్రారంభిస్తున్నాం. ఈ భీష్మ పంచమి తాలూకా వ్రతము బ్రహ్మ నారద మునీశ్వరులకు చెప్తున్నారు. ఎవరైతే చాతుర్మాసం చేయలేరో నియమబద్ధంగా, లేకపోతే ఎవరైతే చాతుర్మాసం చేసి ఉంటారో ఫెయిల్యూర్ అయిపోయి ఉంటారో వాళ్ళకి కార్తీక వ్రతం ఖచ్చితంగా చేయాల్సింది. ఒకవేళ కార్తీక వ్రతం కూడా ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, ఎందుకంటే మేము అందరం ఫెయిలియర్సే, మనం పాస్ అవ్వడం కాదు. సో ఎవరైతే ఈ 5 రోజులు చేస్తారో అతనికి ఖచ్చితంగా చాతుర్మాసం తలక ఫలితం లభిస్తుంది. సో ఈ చాతుర్మాసం వ్రతం తాలూకా ఫలితం మహిమ స్వయంగా బ్రహ్మ నారద మునీశ్వరులకి ఈ విధానంగా చెప్తున్నారు. నాలుగు నెలల వ్రతము ఒక్క పూట తిని దాంట్లోని ఏ ప్రకారంగా కాయగూరలు తినకూడదు. చూడండి నియమం చెప్తున్నాను చాతుర్మాసంలో. దేనికి చాతుర్మాసం వ్రతం అంటారని? అతని శరీరంలోని సబ్బు వాడకూడదు, పేస్ట్ వాడకూడదు, నూనె వాడకూడదు, సేవింగ్ చేయకూడదు, మంచం మీద పడుకోకూడదు, బ్రహ్మచారి పాటించాలి. ఓన్లీ పెసరపప్పు అన్నము తినాలి. అట్టికాయ, పచ్చి పప్పయ్య అని ఉన్నది అది, పచ్చిమిరపకాయ తినకూడదు, నూనె తినకూడదు, ఉప్పు తినకూడదు. దీనికి చాతుర్మాసం తరకు వ్రతం ఎవరు చేయగలరు చూడండి. ఓన్లీ పెసరపప్పు ఒక పూటే, దేనికి చాతుర్మాసం వ్రతం అన్నారు. చేయగలమా మనం ఎవరైనా? ఎంత కఠోరమైన వ్రతం ఇది. ఈ కఠోరమైన వ్రతానికి 4 నెలలు చేయకపోతే 1 నెల చేయొచ్చు. కార్తీక మాసం, కార్తీక నెల. ఈ కార్తీక నెల కూడా అంతే, సబ్బు పేస్ట్ ఏమీ రాయకూడదు, కింద పడుకోవాలి, బ్రహ్మచారిని పాటించాలి, ఉప్పు కారాలన్నీ విడిచిపెట్టేయాలి, ఓన్లీ పెసరపప్పు అన్నం ఈ విధానంగా చేయాలి. పోనీ ఈ కార్తీక వ్రతం కూడా చేయలేపాం. ఈ 4 రోజులు, ఈ 4 రోజులు, ఈ 5 రోజులు పంచమి ఎవరైతే చేస్తారో 4 నెలలు కఠోరమైన వ్రతము ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. జై శ్రీ భీష్మ పంచమికి. మనకు అవకాశం భగవంతుడు ఇచ్చారు చూసారు, ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు భగవంతుడు. సరే నువ్వు చేయలేవు అంటే మనం ప్రయత్నిస్తున్నాం 4 నెలలు చేయాలని, దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయి అనుకోండి 1 నెల, దాంట్లో కూడా ఫెయిల్యూర్ అయిపోయి అనుకోండి ఈ అట్లీస్ట్ ఈ 5 రోజులు. కలియుగం తాలూకా హతభాగ్య తాలూకా పురుషుల తాలూకా భగవంతుడికి తెలుసు ముందే. సరే నువ్వు చేయలేదు కదా ఇది చెయ్యి, సరే నువ్వు చేయలేదు కదా ఇది చెయ్యి. బోల్డ్ ఆప్షన్స్ ఇచ్చారు భగవంతుడు శాస్త్రంలో.
ఖచ్చితంగా ఇది చెయ్యి అని చెప్పేసి చెప్పుకున్నారు, ఆప్షన్స్ ఇచ్చారు. కానీ ఒకటి ఆప్షన్ ఇవ్వలే, ఏకాదశికి ఎక్స్క్యూజ్ ఇవ్వలే. ఖచ్చితంగా ఏకాదశికి స్వయంగా కృష్ణుడు చెప్పున్నారు, ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక జీవుడు చేయాల్సిందే, దీనికి ఎక్స్క్యూజ్ ఇవ్వలే. కానీ చాతుర్మాసం చేయపోయిన పక్షంలోనే మీరు కార్తీక వ్రతం చేయొచ్చు అని చెప్పారు. కార్తీక వ్రతం చేయపోయిన పక్షంలోనే మీరు ఖచ్చితంగా ఈ 5 రోజులు చేయొచ్చు ఆ ఫలితం రావాలని. ఒకవేళ ఈ చాతుర్మాసం, ఈ కార్తీక వ్రతం, భీష్మ పంచమి చేయకపోయినా పర్వాలేదు, మీరు చేస్తే లభిస్తారు. ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తుంది, ఉద్యోగం చేయకపోతే, బిజినెస్ చేయకపోతే డబ్బులు రాదు, సరే విడిపెండి. మీరు వ్రతం చేస్తే మీకు ఫలితం వస్తుంది, వ్రతం చేయకపోతే ఫలితం లేదు. కానీ ఏకాదశి వ్రతం చేస్తే, చేయకపోతే మీకు నష్టం. ఇది చేయకపోతే నష్టం కాదు, మీకు ఫలితం రాదు, అర్థం చేసుకోండి. చాతుర్మాసం వ్రతం, కార్తీక వ్రతం, ఈ భస్మ పంచమి చేయకపోతే మీకు ఫలితాలు రావు, దీనికి నష్టమేమి లేదు. రాలేదు వ్రతం, నాకు ఫలితం అవసరం లేదు. కానీ ఏకాదశి వ్రతం చేయకపోతే నష్టం. సో నష్టపోయిన వాళ్ళందరూ ఏకాదశి వ్రతం ఎవరు చేయలేదు. అందుకే దీనికి మస్ట్ అండ్ షుడ్ అన్నారు, దీనికి ఆప్షన్. మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తే మీ ఇష్టము, చేస్తే మీరు ఫలితాలు లభిస్తారు, చేయకపోతే పర్వాలేదు. కానీ ఏకాదశి వ్రతం మీరు చేయకపోతే నష్టపోతారు. జీవితంలో మీరు సంపాదించిన అన్ని ధర్మం నష్టం పోతారు. సో అందుకే ఏకాదశి వ్రతి మస్ట్ అండ్ షుడ్. ధ్యానపూర్వకంగా వినాలి. ఇదేదో ఇలా చెప్తున్నారు అని కాదు. ఎవరైతే ఇప్పుడు మనకి రోగం ఉన్నదనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అడుగుతాం, ఆ ట్రీట్మెంట్ డాక్టర్ చెప్తారు, మనం ఏంటి మన ఆరోగ్యం వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండగలం. డాక్టర్ అలాగే అంటారు, మనం ఏం చేసుకుందాం, మన ఇష్టసారిగా అంటే ఏముంది, ఆరోగ్యం మీకు కుదిరిపడదు, పాడైపోతుంది. అతను చెప్పారు మీరు స్వీట్గా ఎక్కువ తినకూడదు, మీరే అతనే డాక్టర్ అలాగే అంటారు, మనం స్వీట్ తిందాం అంటే మీరే నష్టపోతారు. ఆ స్వామి అలాగే అంటారు, మనం ఏకాదశి చేయలేదు చేద్దాం. నష్టపోయిన ఎవరు? స్వామీజీ కాదు, నష్టపోయిన డాక్టర్ కాదు, నష్టపోయిన పేషెంటే. సో అందుకే దయచేసి ఎందుకు చెప్తున్నాం అనేది అది వినండి, దయచేసి దీనికి అమలుపరచండి మీ జీవితంలోని. సో ఏకాదశి ఒక వ్రతము, ఇటువంటి వ్రతము మీరు ప్రపంచాన్ని జయించవచ్చు, మీ ఇంద్రియాలని జయించవచ్చు, మీ మనసుని జయించవచ్చు. మీరు మీ ఒక సమాజంలోని, మీ పరివారంలోని ఒక సంస్కారవంతులుగా మీరు తీర్చిదిద్దొచ్చు. ఏదైతే మీరు చూడండి, జన్మగతంగా ఎవరు పాపాత్ముడు కాదు, జన్మగతంగా ఎవరు తప్పు చేయడు, జన్మగతంగా క్రూరమైన స్వభావం ఉండదు. వాడు చేసిన కర్మం బట్టి వాడికి క్రూర స్వభావం, పాపము అన్నీ అంటుకుంటాయి. కానీ ఏకాదశి వ్రతం వల్ల అతనికి సాత్వికమైన బుద్ధి వస్తుంది. సమాజంలో ఎంత అత్యంత ఉన్నతమైన స్థితిలో అతను చేరుకుంటారు. ఏకాదశి కనుక వ్రత ఫలితం మహిమ అటువంటిది. ఒక్క వ్రతంతో మనం అన్ని ధర్మం చేసినట్టు. ప్రతి ధర్మము. ఈరోజు ఏకాదశి వ్రతం ఎవరు చేస్తారో, సహస్ర దుగ్ధవతి అంటే పాలు ఇచ్చిన ఆవులు, సహస్ర ఆవులు అంటే 100 ఆవులు దానం ఇస్తే ఎంత లాభం వస్తుందో అంత లాభం ఈ ఏకాదశి వ్రతం చేస్తే. చెప్పండి, ఒక ఆవు దానం చేస్తే, గోదానం చేస్తే ఎంత లాభం తెలుసా? ఈరోజు సహస్ర గోదానం చేస్తే ఎంత లాభమో అంత లాభం మీరు ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల లభిస్తుంది. చెప్పండి, మీరు పుణ్యం ఎంత అకౌంట్? జీవితం అంతా మీరు సహస్రావులు ఎప్పుడైనా దానం చేయగలరా? కానీ ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల సహస్ర ఆవులు, అది కూడా ఏ ఆవులు? దగ్ధీభూత పాలు ఇచ్చే ఆవులు దానం చేస్తే ఎంత లాభం ఇస్తారు? అటువంటి లాభం మీరు పొందుతారు. చెప్పండి. సో పుణ్యంలోని దీనికి చాటిన వ్రతమే లేదు అక్కడ. అందుకే అంత స్ట్రెస్ ఇస్తున్నాను మీకు. ఒకే ఒక వ్రతం మీ జీవితంలో ఎంత హై స్టేజ్కి వెళ్తారంటే అంత హై స్టేజ్కి వెళ్తారు. ఎవరు ఎంత ధర్మం చేయండి, ఎన్ని వ్రతాలు చేయండి, ఎన్ని ఉపవాసాలు చేయండి, కానీ ఏకాదశి చేయకపోతే అన్ని నిష్ఫలమే. సో అందుకే ఏకాదశి జీవితంలో రాసుకొని నేను ఖచ్చితంగా చేస్తాను. ఎలా చేయాలి, ఏం తినాలి అనేది మీరు కావాలంటే వచ్చే ఏకాదశికి ఎవరెవరు చేస్తారో ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి ప్రసాదం ఉంటుంది.
ముందుగా రోజు వచ్చి చెప్తే మేము వస్తాం స్వామి ప్రసాదం ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా శ్రీకృష్ణ చైతన్య మఠం వాళ్ళకి ప్రసాదం ఏర్పాట్లు అన్నీ చేస్తారు. కానీ మీరు వ్రతం చేయండి, ప్రసాదం ఏ విధంగా తినాలనేది మీకు చెప్తాం, మీకు అది మేము ఇస్తాం. దాని గురించి శ్రీకృష్ణ చైతన్య మఠం ఏ ప్రకారంగా మీకు ఆశించుకుంటుంది డబ్బులు, మీరు వచ్చి ప్రసాదం సమయానికి తీసుకోవచ్చు. ఎందుకంటే 2-3 సార్లు మీరు వచ్చి తీసుకున్నారనుకోండి, ఈ ఈ ప్రసాదం ఇలా తయారు చేయాలా, ఇది తినొచ్చా అని మీరు అడుగుని అది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ జీవితం అంతా కూడా నువ్వు ఇంట్లోని ప్రిపేర్ చేసిపోయిన పక్షంలోని మీకు జీవితం అంతా కృష్ణ చైతన్య మఠం మీకు ఏకాదశి వ్రతం తాలూకా ప్రసాదం మీకు ఏర్పాటు చేస్తుంది, ఎప్పుడు లోటు చేయదు. సో అందుకే ఖచ్చితంగాను ఏకాదశి వ్రతం చేయాలి. భీష్మ పంచమి, భీష్మ అంటే ఏంటి, ఈ శబ్దానికి అర్థం ఏంటి? భీష్మ అంటే మనం భీష్మ పితామహులు ఉన్నారు, భీష్మదేవులు ఉన్నారు. భీష్మ అంటే దృఢత. భీష్మ అనేది శబ్దం తాలూకు సంస్కృత అర్థం అనేది దృఢం. ఇదేం వ్రతం? భీష్మ వ్రతం అంటే దృఢమైన వ్రతం అట. దీనికి దృఢమైన వ్రతం, దీని పేరే దృఢమైన వ్రతం భీష్మ. చూడండి అమ్మగారు, మీరు కంఫర్ట్ లేదు, మీరు చైర్లో కూర్చోండి, చైర్ ఏర్పాటు చేయండి, లాస్ట్ ఈ పక్కన చైర్లో కూర్చోండి, లేకపోతే అక్కడ చైర్ వేయండి. సో భీష్మ వ్రతం అంటే ఏంటంటే దృఢమైన వ్రతం. చూడండి, భీష్మ ప్రతిజ్ఞ చేశారు అంటే వచ్చేసారు, అఖండ బ్రహ్మచారిగా భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అతనికి అంత రాజు, అతను రాజు పుత్రుడు, అతనికి అనేక ఐశ్వర్యులు, అనేక అస్త్రశస్త్రంలోని నిపుణము, జ్ఞానంలో నిపుణము, బృహస్పతి తాలూక శిష్యుడు. అతనికి ఏ ప్రకారం లోటు లేదు. అతను బ్రహ్మచారి ఉండడం అవసరం ఏముంది? వాళ్ళ నాన్నకి ఇచ్చిన ఒకే ఒక ప్రతిజ్ఞ అంటే చెప్తున్నాయి, భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పి చెప్తారు. భీష్మ ప్రతిజ్ఞ అంటే దృఢమైన ప్రతిజ్ఞ అన్నమాట. సో ఈ వ్రతం కూడా అటువంటి దృఢమైనది. ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగాను. అయితే ఈ వ్రతం ఏంటంటే వశిష్ఠ ఋషులు చేసి ఉన్నారు, గౌతమ ఋషి చేసి ఉన్నారు, రెఫరెన్స్ ఇస్తున్నారు ఎవరెవరు చేశారని ఈ శాస్త్రంలో. వశిష్ఠ ఋషులు చేస్తున్నారు, గౌతమ ఋషులు చేస్తున్నారు. ఏ వ్రతం? ఈ భీష్మ పంచమి. పర్వాలేదమ్మా, కూర్చోండి. ఎవరు ఎక్కువ తక్కువ ఏం కాదు, అందరూ సమానం. ఎవరికి ఏ ప్రకారంగా ఆరోగ్యం సహకరిస్తుందో ఆ ప్రకారం కూర్చోవచ్చు. కూర్చోండి, ఈ సైడ్న కూర్చోండి, పర్లేదు, ఏం ప్రాబ్లం. సో ఈ భీష్మ పంచమి ఈ 5 రోజులు ఖచ్చితంగాను హరినామస్మరణము, హరికథ శ్రవణము ఖచ్చితంగా చేయాలి. ఈ 5 రోజులు బ్రహ్మ ముహూర్తంలోనే లెగాలి. స్నానానికి మహిమ, కార్తీక స్నానం అంటే స్నానానికి మహిమ. 6 గంటల తర్వాత స్నానం చేయకూడదు, 6 గంటల ముందే స్నానం చేయాలి. ఇంకా ముందు చేస్తే ఇంకా మంచిది. ఎంత పూర్వంగా లెగిసి మీరు స్నానం చేస్తారో అంత ఫలితం వస్తుంది. సో ఈ హరే కృష్ణ మహామంత్రం ఉన్నదే, ఈ 4 రోజులు మీరు 16 మాల చేయాలి. 1.5 సేపు పడుతుంది. ఇదే వ్రతం చాలా పెద్ద వ్రతం. పొద్దున్న 8 మాల చేయొచ్చు, మీకు సాయంత్రం రాత్రి 8 మాల చేయొచ్చు. ఎలాగైనా డేకి 16 మాల చేయాలి హరినామస్మరణం. ఈ వ్రతం తాలూకా ఫస్ట్ నియమం. మనం దృఢమైన వ్రతం చేయాలంటే, లేదు స్వామి 16 మాల అవ్వదు, అట్లీస్ట్ నేను 5 మాల చేస్తాను అని ఎవరైతే సంకల్పం చేసుకుంటారో అతనికి 5 మాల చేయనియండి. అట్లీస్ట్ ఈ 5 రోజులు 5 మాల చేయండి. కానీ సంకల్పం చేసుకోండి, నేను 5 మాల చేస్తానని. 16 మాల చేస్తే ఉత్తమము, అతి ఉత్తమము. నేను చెప్పాను, ఇప్పుడు 6 గంటల తర్వాత స్నానం చేస్తే వేరా, 6 గంటల ముందు స్నానం చేస్తే వేరా, 4:30 to 5 లోని చేస్తే స్నానం వేరా. అలాగే 16 మాల చేస్తే ఫలితం వేరా, 10 మాల చేస్తే ఫలితం వేరా. మీరు ఒక గో దాన చేస్తే ఎంత ఫలితం ఉంటుంది, 100 గోలు దానం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది. అదే వేరియేషన్గా 16 మాల చేస్తే ఏ విధంగా ఫలితం వస్తుందో 5 మాల చేస్తే కూడాను ఆ విధానంగానే ఫలితం వస్తుంది. సో కానీ మీ ప్రకారంగా ఉద్యోగం, మీ కర్మము ప్రకారంగా
మీ డ్యూటీ ప్రకారంగా, మీ సమయం ప్రకారంగా మీరు సంకల్పం చేసుకుని నేను 16 మాలలు చేస్తాను, 10 మాలలు చేస్తాను. అట్లీస్ట్ ఈ 4 రోజులు, ఇంకా వచ్చింది 4 రోజులే. ఈ రోజు మంగళవారం అయిపోయింది, ఈరోజు చేయలేరు, ఒక మాల చేశారు అందరూ, మంచిదే. బుధవారం, గురువారం, శుక్రవారం, ఈ 3 రోజులు పంచమే, కానీ 3 రోజులే. యాక్చువల్లీ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పంచమి, కానీ శుక్రవారంకి పౌర్ణమి వచ్చేస్తుంది. శుక్రవారంతో మన వ్రతం అయిపోతుంది, కానీ 3 రోజులే. ఇంకా ఎక్స్క్యూజ్ ఇచ్చేసారు భగవంతుడు మనకి. ఏకాదశి అయిపోయింది, ద్వాదశి మనకి బుధవారం, గురువారం, శుక్రవారం. సో ఈ 3 రోజులు చేస్తే మీకు భీష్మ పంచమి చేసినంత వ్రతం ఫలితం మీకు వస్తుంది. సో విధానంగా సత్యయుగంలోని శోభని అనే ఒక రాజు ఉండేవాడు. తన భార్య కదంబని, కదంబని అని రాణి పేరు. ఈ కదంబని నృత్యంలోని చాలా నిపుణము, చాలా బాగా నృత్యం చేసేవాడు. ఈ శోభని రాజు చాలా ధర్మపరాయణంగా ఉండేవాడు. ఈ శోభని రాజు దగ్గర 5గురు బ్రాహ్మణులు వచ్చారు. బ్రాహ్మణులు వచ్చి కోరుకున్నారు రాజు దగ్గర, హే రాజా, మీ పత్ని తాలూకా నృత్యాన్ని మేము చూడాలనుకుంటున్నాము. అన్యథా ఆలోచించుకోండి, రాణి తాలూకా అంటే కామవాసనతోని నృత్యం చూడడం కాదు, ఇది ఒక ప్రేమతో నృత్యం చూద్దాం. చాలామందికి నృత్యం చూడడానికి షాక్ ఉంటుంది. సో ఆ బ్రాహ్మణులు 5గురు కోరుకున్న రాజు దగ్గర, ఏ రాజు అండి పర్మిషన్ ఇస్తారు, రాణి నృత్యం చేస్తుంది మీరు చూడమని చెప్పేసి. రాజు దగ్గర నృత్యం చేస్తే రాజు ఊరుకుంటారు, కానీ రాణికి ఎవరు పరాయులు వచ్చేసి మీ రాణి తలకు నృత్యం నేను చూస్తానంటే నా రాణి వేస్తుంది నృత్యం. కానీ ధర్మపరాయణ రాజు కాబట్టి బ్రాహ్మణుల కోరికలకి వాళ్ళు అడ్డు రాకుండాను, సరే నేను మహారాణి కదంబనిని ఒప్పిస్తాను, మీ ముందు నృత్యం చేస్తారు, కానీ నాది ఒక కండిషన్, షర్తము ఏంటి, ఈ రోజులే అనమాట. ఈ రోజులు వెళ్ళారు, ఈ భీష్మ పంచమి వెళ్ళారు, 5 రోజులు నృత్యం చేస్తారు. అందరూ వెళ్ళడానికి లేదు, ఒక్కొక్కరే వెళ్ళాలి, ఒక్కొక్కరే నృత్యం చూడాలి. అచ్చా, కానీ ఈ 5 రోజులు మీరు ఫస్ట్ డే పాలు తాగే ఉండాలి, ఇంకా ఏం తినకూడదు. పాలు తాగి ఉంటే కానీ మీకు నేను నృత్య అవకాశం ఇవ్వను. సరే స్వామి అని కండిషన్. నెక్స్ట్ డే ఓన్లీ కర్డ్ తినాలి, నెక్స్ట్ డే ఓన్లీ ఘీ, నెక్స్ట్ డే ఓన్లీ ఫలము, నెక్స్ట్ డే గోమూత్రము. అలాగైతే నేను రాణికి చెప్తాను, మీరు పర్మిషన్ ఇస్తాను, ఆ విధంగా మీకు నృత్యం చూడడానికి అవకాశం ఉన్నది. బ్రాహ్మణుడికి షాక్ ఉండేది కాబట్టి సరే ఒప్పుకున్నారు. ఒప్పుకోవడంతో ఈ 5 రోజులు నృత్యం చూడడానికి అవకాశం వచ్చింది. ఈ భీష్మ పంచమికి మామూలుగా ఏదో భీష్మ వ్రతం అని చెప్పేసి మామూలుగా, ఇది దివ్య తపం. దీనికి ఏమన్నారండి, దివ్య తపం. ఒక మునిలు, ఋషులు, సాధువులు, మహాత్ములు అడవికి వెళ్ళి ఏ తపస్సు చేస్తారో, ఈ 5 రోజులు ఎవరైతే వ్రతం చేస్తారో అతను దివ్య తపస్సు చేస్తారు. మామూలు కాదు, ఏదో స్వామి చెప్తున్నారండి, దివ్య తాలూకా తపము తాలూకా
ఫలితము మీకు లభిస్తుంది ఈ 5 రోజులు చేస్తే. అసలు మనిషి జీవితం ఎందుకు అయిందంటే దివ్య తపం చేయడానికే. ఎందుకంటే మనిషే తపస్సు చేయగలడు, ఇంకా ఇతర జీవులు తపస్సు చేయలేరు. ఒక్క చేయగలదా? రాజా పృథు వాళ్ళ తాలూకా పుత్రుల్ని చెప్తున్నారు, నాయం దేహభాజం లోకే కష్టాన్ కామాన్ హతే విద్భూజం ఏ తపో దివ్యం పుత్రకా ఏవ సత్వం శుద్ధ్యస్మాద్ బ్రహ్మ స్వక్షం తో అనంతం. బ్రహ్మ సుఖం అతనికి సుఖం అనిపిస్తుంది. ఎలాగా? తో అనంతం, అనంతమైన సుఖం లభిస్తుంది. ఎప్పుడు? అతను దివ్య తపం చేస్తే. నాయం దేహభాజనం లోకి, మనకి మనిషి తాలూకా శరీరం వచ్చిందంటే దేనికి? దివ్య తపం చేయడానికి. చెప్తున్నారు, కష్టాన్ కామాన్ హతే భిడ్భాజం ఏ. ఏదైతే మనం సుఖం అనుభవిస్తున్నామో సంసారంలోని, కుక్కలకి పందిలకు కూడా లభిస్తుంది. ఆలోచించండి. కుక్క ఏదో కాలువలోనో రోడ్డు మీద ఉండి పడివి తింటుంది, మనం పల్లెలు తింటాం. కుక్క చెత్త పనులు చేస్తుంది, మన రూమ్లో చేస్తాం. కుక్క రోడ్డు మీద పడుకుంటుంది, మనం మంచం మీద పడుకుంటాం. ఇవన్నీ కామనే. పడుకోవడం కామనే, తినడం కామనే, ఇంకా ఇతర పనులు చేయడం అన్నీ కామనే. కుక్క భయపడుతుంది, మనం కూడా భయపడతాం. సో అనేక కామనే. కానీ మనిషి ఎందుకు శ్రేష్టం అంటే, మనిషి జీవితం ఎందుకు పుట్టామంటే దివ్య తపం చేయడానికి మనం పుట్టాం. ఇది పృథు మహారాజ్ వాళ్ళ పుత్రులను చెప్తున్నారు, హే పుత్రులరా, మీరు తపస్సు చేయండి. కుక్క పంది ఏ సుఖం అనుభవిస్తున్నారో ఆ సుఖం అనుభవించడానికి మనం మనిషి జీవితం కాదు, తపస్సు చేయాలి. మహా తపస్సులోని ఈ 5 రోజులు ఒక మహా దివ్య తపము. సో అందుకే ఈ రాజు, శోభని రాజు, వీరికి నృత్యం చేయడానికి వచ్చారు అని ఒక కండిషన్ పెట్టేశారు. ఈ 5 రోజులు మీరు వ్రతం చేయాలి, కేవలం పాలు, పెరుగు, వెన్న, పలు తీసుకొని పర్మిషన్ ఇస్తాను. కొన్ని వీరికి షాక్ ఉండేది కాబట్టి వీళ్ళు అందరూ ఆ నృత్యం చూడడానికి ఒక్కొక్కటి విడిచిపెట్టేసి, అయితే చాలా అందంగా నృత్యం చేశారు. ద్రౌపది తెలుసండి, ద్రౌపది ఈ పాంచాలి అంటారు, పాండవుల తాలూకా పత్ని. ఈ ద్రౌపది శివుడికి తపస్సు చేశారనమాట. శివుడికి తపస్సు చేసేసి పతిం దేహి పతిం దేహి పతిం దేహి పతిం దేహి అని చెప్పేసి 5 సార్లు అడిగారట. మహాదేవులకి తపస్సు చేసేసి పతిం దేహి పతిం దేహి. సో తథాస్తు అనడం వల్ల 5గురు భర్త దొరికారు వీళ్ళకి. మామూలుగా భర్త ఎందుకు 5గురు వచ్చారంటే తపస్సు చేశారు, తపస్సు చేస్తే ఫలితం 5 సార్లు అడిగారట. అందుకే 5 సార్లు 5 భర్తగా వచ్చారు. సే ఈ కదంబని రాణియే నెక్స్ట్ జన్మలో తపస్సు చేశారు శివుడికి. ఈ కదంబని రాణి ఈ 5 రోజులు ఎవరైతే 5గురు బ్రాహ్మణులు వచ్చారో, వ్రతం చేశారో, నృత్యం చేశారో, ఈ 5గురు బ్రాహ్మణులు పంచ పాండవులు అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు వ్రతం చేశారు, నృత్యం చూశారు, కానీ వ్రతం చేశారు. ఏమి తినకుండాను పాలు ఇవన్నీ చేసుకుని తిన్నారు. వీళ్ళకి ఈ వ్రత ఫలితం వచ్చేసింది.
వ్రత ఫలితం రావడంతో వీళ్ళు పాండవులుగా పుట్టారు, ఆవిడ పాంచాలి ద్రౌపదిగా పుట్టారు ఈ వ్రతం చేయడం వల్ల. అయితే పాండవుగా పుడితే లాభం ఏంటి, ద్రౌపదిగా పుడితే లాభం ఏంటి అని అంటాము మనం. ఎంత లాభం! అందరికంట శ్రీకృష్ణ పరమాత్మకి అతి ఘనిష్టమైన బంధువులు ఈ పంచపాండవులే. ఈ పంచపాండవులతో కృష్ణుడు ఎంత దగ్గరగా అయ్యారు, వాళ్ళతో ఎంత ధర్మాన్ని స్థాపించారు, వాళ్ళకి ఎంత యశస్వి ఇచ్చారు, మళ్ళీ అతని దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ద్రౌపదికి ఎంత కష్టాలని రక్షించారు. సో మనం ఎప్పుడైతే ఈ వ్రతం చేస్తామో మనకి కూడాను కృష్ణుడు అంత సన్నిహితుగా అయిపోతారు. సో కృష్ణుడు రక్షిస్తే చూడండి, అవతల పక్క కౌరవులు అక్షేణి సైని ఎంతమంది అండి, వేల లక్షల్లో ఉన్నారు వాళ్ళు. కేవలం వీళ్ళు పంచ పాండవులు 5గురే. అట్మక భీష్మ పితామహ, కర్ణ, దుర్యోధనుడు, ద్రోణ, కృపాచార్యులు, ద్రోణాచార్యులు, ఒక్కొక్క మించి ఒక్కొక్క యుద్ధాలు, రథులు, అతిరథులు, మహారథులు, సర్వరథులు అక్కడే ఉన్నారు. కానీ పంచపాండవులు ఏ ప్రకారంగా బలం లేదు, కానీ కృష్ణుని బలం ఉన్నది. కృష్ణుడు ఎక్కడ ఉన్నారో అక్కడ జయము, సుఖము, శ్రీ, ధనము, ఐశ్వర్యము, ఆరోగ్యము. మనం అందరూ ఉద్యోగం చేస్తున్నాం, కష్టపడుతున్నాం, వ్యాపారం చేస్తున్నాం, పిల్లలు కంటున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం. మనకి ఐశ్వర్యం రావాలని, సుఖం రావాలని, ధర్మం రావాలని, సంతోషం రావాలని, సుఖం రావాలని మనం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. కానీ కృష్ణుడు రావాలి మన జీవితంలో ఎప్పుడైతే మనం అనుకున్నామో ఆటోమేటిక్గా ఎత్ర ఎత్ర పార్థో ధనుర్ధరో తత్ర శ్రీ విజయం. ఎక్కడెక్కడ కృష్ణుడు ఉన్నారో అక్కడ ఖచ్చితంగా శ్రీ విజయము, ఐశ్వర్యము, ధనము, సుఖము, ఆరోగ్యము అన్నీ మీకు లభిస్తాయి. ఎక్కడ కృష్ణుడు లేరో మీరు ఎంత ప్రయత్నించండి, జగత్తులోని ఏ వ్రతాలు చేయండి, ఎక్కడికి వెళ్ళండి. సో అందుకే మన జీవితంలోని కృష్ణుడిని దగ్గర చేర్చుకోవాలి. కృష్ణునికి దగ్గర చేర్చుకోవాలంటే, దగ్గర తీసుకురావాలన్నా, మనం దగ్గరికి వెళ్ళాలన్నా ఈ వ్రతం అన్నిటికంటే శ్రేష్టము. 5 బ్రాహ్మణులుగా ఒక నృత్యం చూడడానికి వెళ్ళారు, కానీ వ్రతం చేయడంతో పంచ పాండవులుగా పుట్టారు. పంచ పాండవుల దగ్గర ఎంతసేపు భగవంతుడు ఉన్నారు. ద్వారకాలో కూడా అన్ని రోజులు ఉండలేదు, అంత సన్నిహితంగా ఉండలేదు. పంచపాండవులకి ఎక్కడ ఎక్కడ ఎప్పుడెప్పుడు కష్టం వచ్చిందో అక్కడ కృష్ణుడు ఎవరు అడవిలో ఉన్నప్పుడు దుర్వాస ఋషి వెళ్ళారు వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి. కానీ వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు. దుర్వాస ఋషి కోపపడిపోతారని చెప్పేసి కృష్ణుడు అక్కడికి వెళ్ళి చిన్న ఒక అక్షయ పాత్ర నుంచి ఒక మెతుకు తీసేసుకొని ప్రసన్నం అయిపోయారు. అతను క్రోధం నుంచి బ్రతికించేశారు. ద్రౌపదికి అంత పెద్ద సభలోని వస్త్రాపహరణం చేస్తుండేరు నిర్లజ్జంగా, కానీ కోటి వస్త్రాలు ఇచ్చేసి భగవంతుడు కాపాడారు. 5 భూమిలు, ఒక 5 సూది భూమి కూడా ఇవ్వను అని చెప్పేసి చెప్పారు. 5 ఊర్లు కాదు, సూది భూమి కూడా ఇవ్వను, యుద్ధం చేస్తే కానీ నేను ఏది డిసైడ్ అవ్వదు. అయినా కూడా భగవంతుడు సరే యుద్ధం చేస్తా కదా, మొత్తం అంతా పాండవులకు ఇచ్చేసారు, ప్రపంచం అంతా పాండవులకు ఇచ్చేసారు. సో ఎక్కడ కృష్ణుడు ఉన్నారో అక్కడ ఖచ్చితంగా మనకి సుఖము, సంతోషము, ఐశ్వర్యము, లాభము, పూజ, ప్రతిష్ట, మానం, సన్మానం అన్నీ మనకు లభిస్తాయి. సో అందుకే ఈ దివ్య తపము ఈ 5 రోజులు ఖచ్చితంగా హరినామస్మరణం చేయండి. నియమబద్ధంగా ఆహారం ఒక పూట తీసుకోవాలి, అన్నం తీసుకోండి. పొద్దున్న ఫలహారం, పాలు, పెరుగు తీసుకోవచ్చు. రాత్రి కూడాను పాలు, ఫలం తీసుకోవచ్చు. మధ్యాహ్నం ఒక పూటే కేవలం అన్నం తీసుకోవాలి. ఇంకా నియమంగా చెప్పాలంటే పెసరపప్పు యూజ్ చేయండి.
అరటికాయ, పచ్చి పప్పయ్య, స్వీట్ పొటాటో, ఇటువంటివి కొన్ని యూజ్ చేసుకొని, ఇవి చాలా ఆరోగ్యమైనది, సాత్వికమైనది, మీ మైండ్ని సాత్విక చేస్తుంది. అట్లీస్ట్ ఈ 3 రోజులు మీకు చెప్పగా ఉంటుంది, కానీ తినండి. ఏకాదశి లవణం, శ్రయందర లవణం అంటారు, అంటే రాక్ సాల్ట్. మామూలు సాల్ట్ యూజ్ చేయకండి, రాక్ సాల్ట్ యూజ్ చేయండి. సో అట్లీస్ట్ ఈ 3 రోజులు మీరు వ్రతం చేయండి, ఖచ్చితంగాను మీ జీవితంలో దివ్య తపమును లభిస్తారు. కృష్ణుడికి అతి సన్నిహితంగా అయిపోతారు. కృష్ణుడు మీకు అన్ని కష్టాల నుంచి మీకు దూరం చేస్తారు. సో ఇటువంటి దివ్య తపం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ 3 రోజులే మనకి ఛాన్స్ ఉన్నది. ఈ ఏకాదశితో అయిపోయింది మనకి. బుధవారం, గురువారం, శుక్రవారం పళ్ళు ఎంతైనా తినొచ్చు. పాలు, పెరుగు తీసుకోండి. మధ్యాహ్నం ఒక పూట చక్కగా కడుపు నిండుగా అన్నం, పప్పు, నెయ్యి వేసుకొని చక్కగా తినండి. సాత్వికమైన ప్రసాదం తినండి. పెసరపప్పులో నెయ్యి వేసుకొని చేశారనుకోండి, కమ్మగా ఉంటుంది. ఎంత మీరు డబల్ అన్నం తినొచ్చు, చాలా అద్భుతం. సో ఇటువంటి స్వీట్ పొటాటో, పచ్చి అరటికాయ ఫ్రై చేయండి. పీనట్స్ తీసుకోవచ్చు, కాజు తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. సో మీరు ఎక్కడ వీక్ అయిపోరు. సో పీనట్స్లోని చాలా బలం, డ్రై ఫ్రూట్స్ చాలా బలం. సో ఇవన్నీ తీసుకోవచ్చు, కానీ ఒక పూటే అన్నం తినాలి. ఈ విధానంగా అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే శ్రవణం చేయాలి. ఈ 3 రోజులు మీకు వీలైతే హరికథకి రావాలి. శ్రవణం ఎంతసేపు ఉండదు. ఈరోజు ఎక్కువ లేట్ అయిపోయింది, మనం 8:45కే 8:30కి విడిచిపెట్టేస్తాం. ఈరోజు లేట్గా వచ్చాం కాబట్టి, సో అందుకే ఇవాళ లేట్ అయ్యింది. సో 8:45కి కథ అయిపోతుంది. మేము ప్రతినిత్యం ఈ నెలంతాను ఈ దామోదర్ లీల, భగవంతుడి కృష్ణుడికి యశోదామ్మ ఎలాగ కట్టారు అని మొత్తం గత 20 డేస్ నుంచి మేము చెప్పుకొని వస్తూనే ఉన్నాం. బహుశా రేపు కట్టేస్తారు భగవంతుడు, యశోదామ్మ రేపు కడతారు భగవంతుడికి కృష్ణుడు. అది ఏ విధంగా కట్టారు అనేది రేపు మనం ఆలోచించుకుందాం. సో అందరికీ దివ్య తపం చేయండి. మీ జీవితంలో తపోశక్తిని సంపాదించుకోండి. అప్పుడే మీకు సుఖము, సౌభాగ్యము, సంతోషము, ఐశ్వర్యము, ధనము, ఆరోగ్యము అన్నీ లభిస్తుంది. ఆరోగ్యం దీంట్లో ఎక్కువ విటమిన్స్ ఉన్నాయి తింటే, కాల్షియమ్స్ ఉన్నాయి తింటే, ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యం రాదు. డబ్బు సంపాదించడం వల్ల సుఖం రాదు. భార్య పిల్లలు ఉండడం వల్ల సుఖం రాదు. మనలో దివ్య తపం రావడం వల్ల సుఖం వస్తుంది. దివ్య తపం ఎప్పుడైతే ఉంటుందో ఆ భార్యతోనే మనకు సుఖం అనిపిస్తుంది. ఏ భార్య మనకి తో దుఃఖం అనిపిస్తుందో, ఏ పిల్లలు మనకు దుఃఖం ఇస్తున్నారో, ఏ శరీరం మనకి దుఃఖం ఇస్తుందో, ఏ ఉద్యోగం మనకి దుఃఖం ఇస్తుందో, ఏ అత్తమామలు మనకు దుఃఖం ఇస్తున్నారో, ఎవరు మనకు ఫ్రెండ్స్ మనకి దుఃఖం ఇస్తున్నారో, నైబర్స్ దుఃఖం ఇస్తున్నారో, రిలేటివ్స్ దుఃఖం ఇస్తున్నారో, ఈ దివ్య తపం రావడం వల్ల వాళ్ళే మీకు సుఖం ఇస్తారు. ఖచ్చితంగా ఇదైతే నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. శత్రువులను కూడా మిత్ర చేసే శక్తి భగవంతుడు ఉన్నది. మీ అన్ని ఆటంకాలు భగవంతుడు మీకు తొలగించేస్తారు. భగవంతుడు అత్యధికంగా ప్రసన్నం అయ్యే ఈ దివ్య తపము, తపోశక్తి ఉంటే కానీ భగవత్ అనుగ్రహం రాదు. మీరు ఏదో ఒక టెంకాయ కొట్టేసి భగవంతుడికి ప్రసన్నం అయిపోమంటే అయిపోతారేంటి? టెంకాయ ఎవరికి కావాలి చెప్పండి? టెంకాయ భగవంతుడు పచ్చడి చేసి తింటారేంటి? మీరే టెంకాయ తింటారు, చిన్న మొక్క తింటారు. టెంకాయ టెంకాయలు కొట్టేస్తారు, వస్తే దీపం వెలిగించేస్తారు. మీరేమో కడుపు నిండుగా అన్నం, పప్పు, కూర అన్ని తింటారు. భగవంతుడికి ఒక పండు, అరటిపండు తెచ్చి చూస్తారు. భగవంతుడికి సంతోషం ఉండిపోతారండి. భగవంతుడికి ఎవరు అరటిపండు, కొబ్బరికాయ మించింది ఇంకేం తీసుకొస్తారేంటి? సరే భగవంతుడు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, అది ఇవ్వాలి. సో అందుకే దివ్య తపం చేయడం వల్ల భగవంతుడు ప్రసన్నం అవుతారు. మీరు ఇచ్చే అరటిపండు, కొబ్బరికాయలు భగవంతుడికి అవసరం లేదు, అది ఆనవాయితీ. అంటే ఎందుకండి మరి కొబ్బరికాయలు కొడతారు అని అడగొచ్చు మీరు. అప్పుడు భగవంతుడు అంటారంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమేన భక్త ప్రయచ్చతి తదాహం భక్త అస్మామి ప్రియతాత్మనః. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాకు పండైనా, కాయైనా,
పత్రమైనా ఇస్తారో అది నేను స్వీకరిస్తాను అని చెప్పి భక్తి శ్రద్ధలతో ఇస్తే అదే నా తిండి, అదే నాకు అని చెప్పి చెప్పలే. భక్తి శ్రద్ధలతో మీరు ఏది ఇచ్చినా తోయం అన్నారు, నీళ్ళు ఇచ్చినా కూడా స్వీకరిస్తారు. పండు పత్రం కాదు, నీళ్ళు ఇచ్చినా కూడా భగవంతుడు స్వీకరిస్తారు. ఎలాగా? భక్తి శ్రద్ధలతో. సో అందుకే మనం ఇది ఇచ్చేస్తే భక్తి కాదు, మనలో దివ్యతపము ఉంటే భగవంతుడి అనుగ్రహం మనలో ఉంటుంది. ఆ దివ్యతపము ఈ 3 రోజులు మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి, మనం శ్రవణం చేసాం కాబట్టి ఖచ్చితంగా సాత్వికమైన ప్రసాదం తీసుకోండి, సాత్వికమైన బుద్ధి మీరు పెంచుకోండి, భగవంతుడి అనుగ్రహాన్ని పాత్రత అవ్వండి. మనం ఒక గ్లాస్లో ఒక నీరు కావాలంటే ఒక గ్లాస్ కావాలి, ఇంకా నీళ్ళు ఎలాగుంటుంది? ఏదో ఒక కంటైనర్ కావాలి ఖచ్చితంగాను. ఆ కంటైనర్ లేకపోతే మనం ఆ నీళ్ళను ఉంచలేము. సో భగవంతుడి తాలూకా కృపాని ఉంచాలంటే, తన తాలూకా ఆశీర్వాదం మనం ఉంచాలంటే మనం ఒక కంటైనర్ అవ్వాలి. కంటైనర్ అంటే పాత్రత, మనలో ఆ పాత్రత రావాలి కదా. ఎప్పుడైతే ఈ దివ్య తపం చేస్తామో ఆ పాత్రత మనకి లభిస్తుంది. అప్పుడు అతను కృప చేస్తే, అతను మనకి ఆశీర్వాదిస్తే అది మనం నిలగట్టి ఉంచుకోగలం. అతను ఎప్పుడు అందరి జీవులకి ఒకలాగే చూస్తారు, అతనిలో భేదభావం లేదు, అతను అందరిమైన ప్రసన్నమే. కానీ అతను ఆశీర్వాదాన్ని మనం నిలగట్టి ఉంచలేకపోతున్నాం, ఎందుకంటే మనకు పాత్రత లేదు. సో అందుకే మనం పాత్రత, భగవంతుడి తాలూకా కృపా దృష్టిని, ఆశీర్వాదాన్ని మనలో పాత్రత ఉండాలంటే మనం ఇటువంటి దివ్య తపం చేయాలి. సో అందరికీ అవకాశం ఈ కార్తీక నెల, ఈ కార్తీక మాసం పౌర్ణమి వారికి చాలా విశేషం. సో అందుకే ఈ 3 రోజులు మనందరం వ్రతం చేసుకుందాం, హరినామము చేయాలి. వ్రతం కేవలం ఆహారం లిమిటేషన్స్ కాదు, ఖచ్చితంగా హరినామం చేయాలి. ఎవరి దగ్గర మాల లేదో మాల తీసుకోండి, అక్కడి నుంచి తీసుకొని చేయండి. లేదు సాయంత్రం త్వరగా వస్తే మాల చేయొచ్చు. ఏ విధానంగా నన్ను మీ కంఫర్ట్ తగ్గట్టుగా ఖచ్చితంగా హరినామం చేయాలి. ఎవరు 5 చేస్తారో 6 చేస్తారో, ఎవరు 5,000 సంపాదిస్తానంటే సంపాదించుకో, 6,000 సంపాదిస్తుంటే సంపాదించుకో, 7,000 సంపాదించుకో, అది మీ లిమిట్స్. లేదండి నేను ఎంతే సంపాదిస్తుంటే అది మీ ఇష్టమే. కానీ 16 మాల చేస్తే అన్నిటికంటే శ్రేష్టం, అద్భుతము. దివ్య తపంలోనే టాప్ పోస్ట్ లెవెల్. అందరూ పాస్ అవుతారు కానీ ర్యాంక్ వేరా, అందరూ ర్యాంక్ తీసుకుంటారు, గోల్డ్ మెడలిస్ట్ వేరా. సో మనం 16 మాల చేస్తే గోల్డ్ మెడలిస్ట్ పొందినట్టు. సో ధ్యానపూర్వకంగా అందరూ 16 మాల చేయండి. ఈ దివ్యమైన తపం భీష్మ పంచకి చేయండి. సో అందరూ భగవంతుడు కృపాపాత్ర అవ్వండి. మీరు పోగొట్టిన ధర్మము, మీరు చేసిన అత్యధిక ధర్మము, పుణ్యము అన్నిను ఈ యొక్క దివ్య వ్రతంలో మళ్ళీ మీకు సమకూర్చుకుంటాయి. మళ్ళీ ఈ శ్రీకృష్ణ చైతన్య మఠం మీ అందరికీ ఒకటే విన్నపము చేస్తుంది, శాస్త్రం తెలుసుకోండి, మరియు ప్రతి ఏకాదశి వ్రతం చేయండి. ప్రతి ఏకాదశి వ్రతం ఖచ్చితంగా మనం చేయాలి. ధర్మబద్ధంగా ఉండాలంటే, భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనకి లభించాలంటే, ఎవరికి అవసరం లేదో వాళ్ళకి మనం చెప్పడం అవసరం లేదు. ఎవరికి ఉద్యోగం అవసరం లేదో వాడు రెజ్యూమ్ తీసుకెళ్ళడం అవసరం లేదు, ఇంటర్వ్యూ అటెండ్ చేయడం అవసరం లేదు. అతనికి ఏ ప్రకారంగా, ఎందుకంటే ఉద్యోగం అతనికి అవసరం లేదు, భగవంతుడు అతనికి అవసరం లేదు, భగవంతుడి యొక్క ఆశీర్వాదం అవసరం లేదు. సో అతనికి ఏ ప్రకారంగా వ్రతం అవసరం లేదు, ఏ ప్రకారంగా ధర్మం అవసరం లేదు. సో ఎవరికైతే భగవంతుడికి కావాలో, భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనలో ఉండాలంటే ఖచ్చితంగా అతను ఏకాదశి వ్రతం చేయాల్సిందే. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది ఏకాదశి వ్రతం చేయకుండా ఎవరికి పైన భగవంతుడు ప్రసన్నం అవ్వరు. సో అందుకే ఏకాదశి మస్ట్ అండ్ షుడ్. అందుకే ఈరోజు నైట్ మరి ఎవరైతే అన్నం తినాలని అనుకుంటున్నారో అన్నం తినకండి, కేవలం ఫలాహారం చేయండి, లేదంటే పాలు తాగండి. కానీ ఇంకా ఎవరైతే విన్న తర్వాత చేయకండి, అన్నం తినకండి. ఈ 3 రోజులు ఒక పూట అన్నం తిని హరినామం చేయండి, శ్రవణం చేయండి. అయితే ఈ 3 రోజులు అట్లీస్ట్ భగవంతుడి దగ్గరికి వచ్చేసి దీపము కథ ½ an hour చెప్తాం. 8:15 8:30లోని కథని మేము విరామం చేస్తాం. ఈరోజు లేట్ అయ్యింది, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం, శ్రద్ధపూర్వకంగా ఈరోజు కథ విన్నారు కాబట్టి భగవంతు తాలూకా ఆశీర్వాదం మీకు నిండుకృతంగా ఉండాలి. మీ తాలూకా మనోవాంఛ ఫలప్రాప్తి అవ్వాలి. మీరు ఏదైతే భగవంతుడికి ఏ ఉద్దేశంలో వచ్చేసి ఇక్కడ
కూర్చున్నారో మనకు తెలియదు. భగవంతుడిలో మీ మనసులో ఒక వాంఛాన్ని పూర్ణ చేయాలని భగవంతుడికి నేను విన్నపం చేసి కోరుకుంటున్నాను. మీ అందరికీ సర్వ ఐశ్వర్యము, సర్వ ఆరోగ్యం ఇస్తూ మీ అందరికీ పరివారం సుఖం సంతోషంలో ఉండాలని భగవంతుడికి నేను విన్నపం చేస్తూ ఈరోజు కథాని విరామం చేస్తూ వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.